గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసురాజు నీ చూచిన చాలు మహిమలో నాయనతో మన మధ్యలో జయరాజ్ అంకుల్ ఉన్నారు. వాళ్ళు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయాల్సిన నేను మనవి చేస్తున్నాను. తర్వాత కమలకరణ ఒక 2 పాటలతో మనం లీడ్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవుని దాసుడు మరి బిషప్ సంజీవరావు గారు ప్రభువునందు నిద్రించినాడు. దేవునికి స్తోత్రం. మరి మనమందరం కూడా ఇదే ప్రకారం ప్రయాణం చేయవలసి ఉన్నది. సందర్భంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీకు మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక, నీ నామం నీకు మహిమ కలుగును గాక. తండ్రి, నీ దాసుని మీరు పిలుచుకున్నారు, అందుకై వందనాలు. వారి సంతోషాన్ని వ్యక్తపరచడానికి చాలామంది ఉన్నారు. వారికి వచ్చిన వారమా దయచేసి మీరు మాకు బాధ మీరు ఏడుస్తున్నట్టు మరి కార్యక్రమం ముందుకు సాగాలి కదా. దయచేసి మీరు కూర్చోండి. చూసిన వారు దయచేసి మీ సీట్లోకి వెళ్ళి కూర్చుంటే మరి కార్యక్రమాన్ని దేవునికి భయంకరంగా జరిగించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం ఈ కార్యక్రమాన్ని. మంచిది. మన మధ్యలో పాస్టర్ జయరాజ్ గారు ఉన్నారు, LICలో. భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసురాజు నీ చూచిన చాలు మహిమలో నాయనతో చాలు నిత్యమైన మోక్షమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు యేసుని రక్తమందు కడుగబడి వాకించే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాకించే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియ యేసురాజు వచ్చిన చాలు మహిమలో నీ నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు దూతలు. హోలీ ల్యాండ్కి సీవన్ కొండకు నేను 2 సార్లు ఎక్కి వచ్చానని చెప్తూ ఉండేవారు. వయసులో నాకు పెద్దవారైన దాదాపు సేవలో సమకాలికుడు. సేవలో 1980 సంవత్సరంలో నేను సేవలో ఉన్నాను. VM జానయ్య గారు, తర్వాత సంజీవరాయ్ గారు, అలాగే సుధాకరయ్య గారు, బాబురావు గారు, అహరోన్ గారు, ఇంకా చాలామంది ఆ దినాల్లో కలిసి టీముగా సుధాకర్ గారు మేము కలిసి మరి ఉంటుండేవాళ్ళం పరిచర్యలో. అప్పుడప్పుడు కలుసుకుని సేవా అనుభవాలు పంచుకోవటానికి ప్రభు సహాయం చేసేవారు. నిజంగా దైవజనులు చెప్పిన రీతిగా సేవ ఆశ అపేక్ష ఎక్కువ ఉండేది. తెలంగాణ జిల్లాల్లో ఓపెన్ ఎయిర్ బాగా చేసేవారు, చాలా కొడుకులు ఏర్పాటు చేసేవారు. అట్టి దైవజనులు మేము ఎక్కడైనా ఈ ODFలో కానీ BHLలో కానీ ఎక్కడైనా మీటింగ్ పెట్టినప్పుడు నేను వస్తే నన్ను ప్రత్యేకంగా ఆదరించి దగ్గర తీసుకునేవారు. వారు ఫ్యామిలీతో దాదాపు ఎక్కడైనా ఫ్యామిలీతో వెళ్తుండేవారు. ప్రియులు చెప్పినట్లుగా
నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటుండేవారు. మరి మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారా అని చెప్పని అడిగేవారు. మరి నేను అంతగా ప్రార్థన చేయట్లేదు, అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాను, యథార్థం మాట్లాడారంటే అని చెప్పేవాడిని. కనుక గొప్ప లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటి అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వములో ఇలలో వ్యర్థము సర్వములో పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడసుచున్నారు దారి నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ధన సంపదలు గౌరవములు దహించి లోకములో ధన సంపదలు గౌరవములు దహించి లోకములో పాపమో నింది జగములో పాపమో నింది జగములో శాపము సేకూచుకొని లోకము శాపము సేకూచుకొని పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా నా గురి నీవే నా ప్రభువా నీ దరినే చేరెదను. మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు కూడా మరి చాలా మంది దేవుని సేవకులు, దేవుని పిల్లలు మరి సంజీవరావు అంకుల్ గురించి మాట్లాడి ఉన్నారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా వారు ప్రకటించి ఉన్నారు. మరి యొక్క సమయాన మరి సంజీవరావు అంకుల్ నేను సేవకు వచ్చిన నాటి నుండి కూడా నాకు బాగా తెలుసు. మరి సంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మెదక్ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఏర్పాటు చేసినప్పుడు వారు మెదక్ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్లో చీఫ్ అడ్వైజర్గా ఉండేవారు. మేమందరం కలిసి చాలాసార్లు కూడా ఆంధ్రకు కూడా వెళ్ళేవాళ్ళము. ఆంధ్ర నుండి బాగా అంకుల్ని బాగా ఇష్టపడే వ్యక్తి సుభాకర్ శాస్త్రి గారు. కుటుంబానికి బాగా తెలుసు సుభాకర్ శాస్త్రి గారు. మరి చర్చిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా సుభాకర్ శాస్త్రి అన్నగారు వచ్చేవారు. ఆ రకంగా ఈ ప్రాంతంలో వారు దేవుని యొక్క పిలుపుని అందుకొని దేవుని చేత దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడి మరి దేవుని చేతిలో ఒక బలమైనటువంటి సాధనముగా దేవుని కొరకై వాడబడిన వ్యక్తి. దేవుని చేతిలో ఒక భూషణ కిరీటముగాను రాజకీయ మగటముగాను ఈ యొక్క ప్రాంతమందు గొప్ప దేవుని సేవ చేసినటువంటి గొప్ప దేవుని సేవకులు బిషప్ వారు అపోస్తలులు. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. సమయాన దేవుని సేవకునిగా మరి అంకుల్ బలహీనంగా ఉన్న సమయంలో కూడా ఒకసారి వచ్చి మేము కలిసి వెళ్ళాం మరి దేవుని సేవకులంగా. మరి సమయాన మరి దేవుని సేవకునిగా మరి కుటుంబానికి లేదా వారి యొక్క కుమారులకు చెప్పే మాట ఏందనంటే వారు గొప్ప సేవ చేశారు. వారు చాలా గొప్ప సేవ చేశారు. వారు చేసినటువంటి సేవను వివరించడానికి మరి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడగలరు. ఇటువైపు మెదక్ జైరాబాద్ ఏరియాకి వెళ్ళినా, ఇటు అల్లదుర్గం ఏరియా గొర్రెకల్ ఏరియాకి వెళ్ళినా, అటు నారాయణఖేడ్ ఏరియాలో కూడా ప్రతి గ్రామంలో కూడా వారిని గుర్తుపడతాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వారు అనేకమైన కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించినారు. అయితే దేవుని సేవకునిగా కుటుంబం కూడా మరి యెహోవా నా కాపురి నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్లలో ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యుద్ధ ఆయన నడిపించుచున్నాడని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యం
మరి ఇంతవరకును కూడా దేవుడు కుటుంబాన్ని నడిపించి ఉన్నాడు. వారి కుమారులను కూడా దేవుని సేవలు స్థిరపరిచి ఉన్నారు. ఒక దేవుని సేవకులను చెప్పే మాట ఏంటంటే, అంకుల్ చేసినటువంటి సేవ ఏదైతుందో మరి కుటుంబంగా ఇంతవరకు కొనసాగిస్తున్నారు. అంతకంటే ఎక్కువ గొప్ప సేవ వారి కుమారుల ద్వారా దేవుడు జరిగించును గాక. ఆమేన్, హల్లెలూయా. వారు చేసిన సేవ కంటే ఉన్నతమైనటువంటి సేవ, బలమైనటువంటి సేవ, దేవుని కొరకు మహిమకరమైనటువంటి సేవ వారి కుమారుల ద్వారా దేవుడు జరిగించి ఆయన మహిమ పొందుకొనును గాక. ఈ కుటుంబాన్ని దేవుడు ఆదరించును గాక. తన రాజ్యము కొరకు మనందరూ కూడా సిద్ధపరిచి మనమందరం కూడా ఒక నిరీక్షణ కలిగినటువంటి వారమంటున్నాము గనుక ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయనతో పాటు కూడా అంకులు రాబోతున్నారు. మనమందరం కలుసుకోబోతున్నాం. ఈ మాటలు మన వెనుకల్లో ప్రభు దీవించును గాక. అందరూ కూడా వందనాలు. మరి ఈ రోజున ఈ రీతిగా మనం ఇక్కడ కూడుకోవటం మరి ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయం. అయినా కానీ సరే, దైవజనుడు సంజయ్ గారి విషయంలో మరి వారికంటే నేను చాలా చిన్నవాడిని అయినప్పటికీ ఎక్కడ ఏ విషయంలో కుర్రోడ్లాగా పాల్గొనేవాడు. సేవలో కానీ ఏదైనా పోరాటంలో కానీ, అంటే క్రిస్టియన్స్కి ఏదన్నా జరిగితే అక్కడ ఒక యవనస్తుడిలాగా పాల్గొనేవాడు. ఆ విధంగా నాకు బాగా పరిచయం. అది దేవుని పనిని ఎంత ఉత్సాహంగా పాల్గొంటారో, క్రైస్తవ సమాజానికి ఏదన్నా అయినా కానీ సరే అక్కడ అలాగే ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు, మంచి ఆత్మీయులు, వేల కొలది ఆత్మను దేవుని వద్దకు నడిపించినటువంటి గొప్ప దైవజనుడు. మరి ఆయన యొక్క సేవను ముగించుకొని మరి దేవుని పిలుపుని బట్టి వారు వెళ్ళున్నారు. మరి కుటుంబీకులందరూ కూడా, రక్త సంబంధికులు, మరి వారి కుమారులు, వారి సోదరులు, ప్రభు గారు, వీళ్ళు కూడా నాకు చాలా ఆత్మీయులు. మరి వారందరినీ కూడా దేవుడు ఓదార్చాలని, వారు విడిచి వెళ్ళిన పరిచర్యను ఇంకా ఘనంగా జరిగించాలని కోరుతూ ఒక నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు దైవజనులు ఎవరో చెప్పారు, నీ కొరకు నేను ఖచ్చితంగా ప్రార్థిస్తున్నానని చెప్పే మాట ప్రతి సేవకుల విషయంలో నాతో కూడా చెప్తా ఉండేవాడు. నీ సేవ చాలా అద్భుతమైనది, ఈ ప్రాంతంలో బలమైనటువంటి సేవ చేస్తున్నావు. నా సంఘానికి వచ్చి 2-3 సార్లు వాక్యం అందించినటువంటి సందర్భంలో మా సంఘాన్ని దర్శించి చూసినటువంటి ఆ సందర్భంలో చెప్తా ఉండేవాడు, నువ్వు బలమైన సేవ చేస్తున్నావు కనుక నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నానని చెప్పేవాడు. కనుక ఈ సమయంలో మరి వారు దేవుని యొక్క సన్నిధిని వెళ్ళి ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ మరణించలేదు. ఆయన మరణం కాదు, అది నిద్ర అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. గనక క్రీస్తునందు నిద్రిస్తూ ఉన్నాడు. తప్పకుండా మనకంటూ ఒక నిరీక్షణ ఉన్నది. ఒకరోజు ఖచ్చితంగా బూరం రోగును, కడబూరం రోగును ప్రధాన దూత శబ్దముతో ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రీస్తునందుండి మృతి నొందిన మృతులు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనందరం లేస్తాం. ఇటు నిరీక్షణ గొప్పది కనుక కుటుంబ సభ్యులకు, అలాగనే కుమారులకును కుమార్తెలకును ప్రత్యేకంగా నేను తెలియజేసే విషయం ఏంటంటే, నాన్నగారు మంచి పోరాడి మంచి సేవ చేసి అద్భుతమైనటువంటి సేవకుడిగా తన యొక్క పరుగును తుదముట్టించుకొని వృద్ధాప్యం నిండు వృద్ధాప్యంలో ఆయన మరి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. గనుక ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిచర్య ఏదైతే ఉందో అది కొనసాగడానికి గొప్ప భారము కుమారుల మీద, కుటుంబం మీద ఉంది. అలాగనే దైవజనురాలు, వృద్ధాప్యంలో ఉన్న దైవజనురాలు కొరకు కూడా ప్రత్యేకంగా ఈరోజు ఎంతమంది సాక్ష్యాలు ఇస్తా ఉన్నారు, ఎంతమంది యొక్క కార్యక్రమానికి వచ్చి ఉన్నారు, అట్టి ప్రతి వారు కూడా దైవజనులను మనం సమాధి చేసిన తర్వాత ఇక అయిపోయింది అనుకుంటాం, కానీ ఆమె ఉంది, దైవజనురాలు ఉంది. ఆమెను దర్శించటం కానీ ధైర్యపరచటం కానీ మనం కనబడి అమ్మా దైవజనులు చేసిన సేవ ఇది అన్నప్పుడు ఆమె హృదయంలో ఎంతో సంతోషం. కాబట్టి ఆ విధంగా కుటుంబాన్ని ప్రోత్సహిస్తూ, కుటుంబాన్ని దర్శిస్తూ, కుటుంబ సభ్యులందరినీ కూడా మర్చిపోకుండా, సంఘమైతేనేమి, సేవకులైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వారందరం కూడా కుటుంబం కొరకు ప్రార్థించాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను. దైవజనులు మరి జాషు గారు నాకు ఇచ్చినటువంటి అందరూ నీకున్నా అంతం తప్పదన్నా, అందం నీకున్నా, ఆస్తి నీకున్నా, అందరూ నీకున్నా అంతం తప్పదన్నా, ఆఖరి గడియలు నీ మరణం, ఆఖరి గడియలు నీ మరణం, ఆపగలరా ఎవరైనా,
ఆపగలరాయ ఓ పరదేశీ, ఓ పరదేశీ, గమ్యమెరుగరవాసి ఓ పరదేశీ, ఓ పరదేశీ, గమ్యమెరుగని పరవాసి, సాగే జీవిత పయనంలో, సాగే జీవిత పయనంలో ఎందాకని ప్రయాణము, ఎందాకని ప్రయాణము. ఓ పరదేశీ, ఓ పరదేశీ, గమ్యమెరుగని పరవాసి. తల్లి మరచినను, తండ్రి విడచినను, భార్య మరచినను, బిడ్డలు విడచినను, తల్లి మరచినను, తండ్రి విడచినను, భార్య మరచినను, బిడ్డలు విడచినను, విడువడు మరువడు యేసయ్యా, విడువడు మరువడు యేసయ్యా, యేసు చెంతకు రారన్నా, యేసు చెంతకు రారన్నా. ఓ పరదేశీ, ఓ పరదేశీ, గమ్యమెరుగని పరవాసి, ఓ పరదేశీ, ఓ పరదేశీ, గమ్యమెరుగని పరవాసి, గమ్యమెరుగని పరవాసి, గమ్యమెరుగని పరవాసి. ఒక్క నిమిషం అందరూ దయచేసి కూర్చోండి ఒకసారి. దయచేసి ఇక్కడ రష్ గా చేయకండి, కొద్ది నిమిషాలు. మళ్ళీ నిరీక్షణ గారిని, మోహన్ బాబు గారి గారిని, వారందరూ వస్తున్నారు. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. 55 సంవత్సరంలో నేను నవంబర్ మాసంలో నేను ఈ ప్రాంతానికి వచ్చాను, జాబ్ కొరకు చిట్కులు వచ్చాను పట్టుడు స్పిన్నింగ్ మిల్స్కి. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, చర్చ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు నాకు. ఆ సమయంలో నేను బస్ స్టాండ్లో దిగినప్పుడు మోజెస్ అంకుల్ గారు, పటాన్చేలో ఉన్న మోజెస్ అంకుల్ గారు నాకు కనిపించారు. కనిపించి, అంకుల్ ఇక్కడ మా చర్చికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీరేమైనా అడ్రస్ ఏదైనా ఒక మంచి చర్చి చూపిస్తారని అడిగాం, నేను దైవ జనరల్. వెంటనే ఆ మోజెస్ గారు చెప్పిన మాట ఏంటనంటే, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, దగ్గరుండి చూచినటువంటి దైవజన్. అలా నాకు తెలిసి ఏ సేవకుడు కూడా విఎం జాన్ గారు లాగా నా మాటలు వినాలి, విఎం జాన్ గారు లాగా, సంజీవరావు గారు లాగా నాకు తెలిసి మనం ఎవరము చేయలేమేమో అనిపిస్తుంది. చేయలేం. వారి యొక్క పరిచర్య, వారి భారం, సేవాశక్తి, ప్రేమ, సేవ, పిచ్చి, యేసయ్య అంటే పిచ్చి, సేవ అంటే పిచ్చి. ఇంత దేవుని సేవ అంటే పిచ్చి కలిగిన వ్యక్తులను చాలా అరుదుగా చూస్తాము. అటివారిలో సంజీవన్న. బాగలేనప్పుడు 2 సార్లు వచ్చాం మేమిద్దరం. వచ్చి చూస్తే నా వైపు చూసి కన్నీళ్లు కార్చాడు. కన్నీళ్లు కార్చి అంటున్నాడు, చెయ్యట్లు చూపించాడు, ఏదో మాట్లాడబోయాడు కానీ మాట్లాడే పరిస్థితి కాదు ప్రియులరా. ఇంకైపోయింది ప్రకాష్ అన్నట్టుగా నా వైపు చూచాడు. ప్రియులరా, ఈ దైవజన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జగదీశనాదనము, జగదీశనాదనము, సగము బీదలకిత్తు, జగదీశనాదనము, సగము బీదలకిత్తు, సగము బీదలకిత్తు, సంతోషముగా రాజా ఎంత దయతో విలాసి. యేసయ్యా నిన్ను చూడా, యేసయ్యా నిన్ను చూడా, ఎవరు నన్ను రానివ్వరు. చెక్కయ్యా మెడి చెట్టు, చెక్కయ్యా మెడి చెట్టు, ఎక్కేను ప్రభుని చూడా, చెక్కయ్యా మెడి చెట్టు, చెక్కయ్యా మెడి చెట్టు, ఎక్కేను ప్రభుని చూడా. పొట్టివాడైనందున చూడలేకపోయేను, ఎంత దయతో విలాసితివి. యేసయ్యా నిన్ను చూడా, యేసయ్యా నిన్ను చూడా, ఎవరు నన్ను రానివ్వరు. హల్లెలూయా.
పాట చాలా ఇష్టమన్న నాకు అన్నది. అందుకే సంజీవయ్య గారు ఎవరిని రానియకున్నా ఆ దేవుడు ఆయన పక్కన ఉండి క్రైస్తవులకు ఒక నిర్ధారణ ఉన్నది, ఆయన ప్రక్కల కూర్చుని పెట్టుకున్నాడని. కాబట్టి మనం అందరం నమ్మి ఈ యొక్క మాటతో నాకు ఇచ్చినటువంటి సమయోచిత్తముగా పలకబడిన మాట విచిత్రమైన ఎండి పల్లెంలో పెట్టినటువంటి బంగారు పండ్ల లాంటిదని, ఈ సమయము బంగారు పండ్ల లాంటిది కనుక సమయాన్ని మనం గౌరవిస్తూ ఈ సమయం నాకు గొప్ప దైవజనుడు, మంచి మిత్రుడు, సౌమ్యుడు, సాధు స్వభావం గలవాడు. నేను చెప్పిన మాటలన్నీ కూడా మీరందరూ ఎస్ అని చెప్తారు, ఆమెన్ అని చెప్తారు. ఆమెన్. ఎందుకంటే సాధారణంగా ఏదన్నా ఎవరన్నా పాస్టర్స్ చనిపోయినప్పుడు టైం ఉంటే నేను వెళ్ళడం అనేది చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనకున్న కొన్ని ప్రోటోకాల్ ఉంటుంది. అంటే పాస్టర్ చనిపోతే మనం పోకపోతే ఎవరేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అన్న భావన కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము అయ్యగారు మా కుటుంబంతో బాగా ఆప్తులు అన్నమాట. ఐజక్ నాథన్ గారి మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు. ఐజక్ నాథన్ గారి శిష్యుడు ఆయన. స్టార్ట్ చేయాలంటే మరి నా భార్య, ఇప్పుడు రాణి గారు ఇక్కడ ఉన్నారు, నా భార్య వారు తండ్రి గారు చెన్నారెడ్డి గారు, తల్లి ప్రేమరేళ్ళ గారు గంగాపూర్లో ఉంటారు. అయితే 50 సంవత్సరాల క్రితము ఐజక్ నాథన్ గారు వారికి మేనమామ గారు అవుతారు కాబట్టి కలిసి అక్కడ వెళ్ళడం జరిగేదన్నమాట. మరి మా మామగారు తర్వాత మా అత్తగారు వారిని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో వారిని పలకరించడము, వారితో సమయం గడపడం అనేది చేస్తూ ఉండేవారు. ఆ రకంగా మా పరిచయము, వారి పరిచయం 50 సంవత్సరాల నుంచి ఉన్నది. నాకు అయితే 40 years నుంచి కూడా ఆయన పరిచయం. సిటీలో ఉన్న ఏ మీటింగ్స్ అయినా రైన్హార్డ్ బాంకే గారి నుంచి అంతకు ముందు నుంచి కూడా బాగా కలిసి పనిచేసేది. మంచి నవ్వుతూ ఉంటాడు. ప్రభు అంత నవ్వడు, ఆయన నవ్వినంత నవ్వడు. సీరియస్గా ఉండడు, కానీ ఆయన ఎట్లుంటాడు ఆయనకే తెలియదు. లేచిపోతున్నావు ఎందుకు ప్రభు, కూర్చో. మంచిగా పనిచేస్తాడు, చాలా కష్టపడి పనిచేస్తాడు ఆయన. ఏ రోజైనా ప్రభు ఈ పటంచర్లో ఈ పని నువ్వు చెయ్యాలంటే అన్న ఖచ్చితంగా వస్తానంటాడు. ఎక్కడ ఏం చేయడు, ఒక్కరోజు కూడా నో చెప్పింది లేదు ప్రభు ఈ రోజు వరకు కూడా. అయితే సంజీవరావు గారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే మంచిగా నవ్వుతూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు ఆయన. పొరపాట్లు ఉంటాయి, వాటిని దేవుడు క్షమించాడు అంటే మనం కూడా వాటిని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ నాణ్యమైన సేవ చేసిన దైవదాసులు దేవుని సన్నిధికి వెళ్ళారు. మనందరికీ ఆఫీస్లో పనిచేసే ముఖ్యంగా ఉద్యోగులకి 1 గంట ముందు వెళ్ళమని చెబితే ఎంత సంతోషంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం 5 దాకా ఆఫీస్లో ఉండాలి, అయినా 4 గంటలకు వెళ్ళిపోమన్నారు అనుకోండి, మన పైన ఉన్నటువంటి అధికారులు చాలా సంతోషంగా సంచులన్నీ సర్దుకుని బయలుదేరి వచ్చేస్తాం. విజయవాడలో కానీ మద్రాసులో కానీ బయలుదేరితే మనం హైదరాబాద్ వాసులం అయితే హైదరాబాద్ వచ్చేదాకా తొందర, నుంచి విజయవాడ వెళితే విజయవాడ వచ్చేదాకా తొందర. అవునా? పశువులైనా పక్షులైనా సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళిపోవటానికి తొందరపడతాయి. అవునా? మనం కూడా మంచి ఆప్తుడు, నాకు ముఖ్యంగా చాలా సన్నిహితుడు, ప్రియుడని నేను చెప్పగలను. ప్రియ కుటుంబంతో మాకున్నటువంటి అనుబంధం ప్రత్యేకమైంది. అన్న BHLలో 03 స్విచ్ గేర్లో పనిచేస్తున్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 1978-79 we been టుగెదర్. నా బ్రదర్ బ్లెస్సింగ్టన్, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అలాగే వారితో నాకు అనుబంధం. మరి సేవలో వీరు కొనసాగుతున్నప్పుడు నేను అప్పుడు బిజినెస్లో ఉండేవాడిని. ఈజ్ ఎ రియల్లీ డైనమిక్ పర్సన్. నేను ఎప్పుడైనా అన్నా నీకు నీ బలమంతా నీ బొక్కల్లో ఉందనేటోడిని. సారీ, నా పర్సనల్ విషయం చెప్పడం కాదు, కానీ బట్ నాకు ఉండే ఒకప్పుడు నేను చదువుకుంటప్పుడు, సో ఐ వాంట్ టు మ్యారీ ఏ గర్ల్ ఫ్రమ్ పాస్టర్ ఫ్యామిలీ. అదే నా ప్రార్థన. డబ్బు గురించి కాదు, అందం గురించి కాదు, ఒక పాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ దొరికితే బాగుండని అనుకున్నా. అందులో ఒక IPC పాస్టర్ జడ్చర్ల GP పురుషోత్తం గారి దగ్గర ఉన్న అతను స్వామిదాస్ అని నర్సపల్లిలో సేవ చేసేవాడు. అతను మాకు సంబంధం కుదిర్చాడు. అయితే అతను ఏదో మా మామగారు ఊరికే ఇవ్వడం కాదు, మా ఊరికి వచ్చి ఎంక్వైరీ చేశాడు.
అసలు మా మామ కాకుండా ఆ ప్లేస్లో 99 మంది ఉన్నా ఐ వుడ్ హ్యావ్ రిజెక్టెడ్. అంటే ఒక ఆస్తి లేదు, ఇల్లు లేదు, కేవలం నా క్వాలిఫికేషన్ చూసేసాడు. అప్పుడు మ్యారేజ్ అప్పుడు నా ఉద్యోగం సరే లేదు కానీ, బట్ లేటర్ ఆఫ్టర్ మై కంప్లీషన్ మై ఎంటెక్ ఐ వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ లాస్ట్ 20 years. ఆయన నమ్మకం ఒమ్మి చేయలేదు నేను. అయితే నా గురించి చెప్పడం కాదు కానీ ఈ 26 ఏళ్ళలో నేను చూసింది మా మామగారి దగ్గర ఒక విషయం ఒకటే, నాకు దావీదు గుర్తుకొస్తాడు. దావీదు ఎక్కడ అడవిలో ఉండి గొర్రెలు కాచుకున్న అతన్ని గాడ్ బ్రింగ్ హిమ్ టు ఎ థ్రోన్, ఒక సింహాసనం మీద నిలబెట్టాడు. వాక్యం చెప్పడం కాదు. దిస్ ఎగ్జాంపుల్ ఫర్ మై అంకుల్ పర్ఫెక్ట్ సూటబుల్. ఎందుకంటే ముందేనపల్లిలో ఒక పాలేరు జీతంలాగుండి చెప్పులు లేకుండా ఆవులను మేపడం అవన్నీ చేసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అవన్నీ చెప్పేవాడు మాకు. సో ఈ లీడ్ ఏ వెరీ వర్స్ట్ లైఫ్, అంటే చాలా పేద, చదువుకుంది కూడా తక్కువ.
చెలిమి చటికి వాటి హస్తముల తెచ్చిన దేవియులే నిజముగా తెచ్చిన దేవియులే పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు నిజముగా పురమిది కాదెప్పుడు యేసునామమున శ్వాసముచిన యేసునామమున శ్వాసముచిన వాసిగా నిన్ను చేర్చు పరమున వాసిగా నిన్ను చేర్చు పరదేశులము ప్రియులారా మన పరదేశులము ప్రియులారా మన పురవేదిగా ఎప్పుడు నిజముగా పురవేదిగా ఎప్పుడు ఏసే మార్గము ఏసే సాధము ఏసే మార్గము ఏసే సాధము ఏసే భక్తుల గుంపులో రక్షించిన చాలు ప్రియ యేసురాజును నీ చూచిన చాలు మహిమలో మీనాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షమును నందు చేరి భక్తుల గుంపులో రక్షించిన చాలు యేసుని రక్తమందు కడుగబడి వాకించే నిత్యం భద్రపరచబడి యేసుని రక్తమందు కడుగబడి వాకించే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో వేదన లేదు నిష్కలంక పరిశుద్ధులతో వేదన లేదు బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియ యేసురాజు సచిన చాలు మహిమలో నీ నామముతో చాలు నిత్యమైన ప్రభువా నడచుచున్నాను నీ దారి అందరూ నీకున్నా అంతం తప్పదన్నా అందం నీకున్నా ఆస్తి నీకున్నా అందరూ నీకున్నా అంతం తప్పదన్నా ఆఖరి గడియలు నీ మరణం ఆఖరి గడియలు నీ మరణం ఆపగలరా ఎవరైనా ఆపగలరా ఓ పరదేశీ
ఓ పరదేశీ గమ్యమెరుగవాసి, ఓ పరదేశీ, ఓ పరదేశీ గమ్యమెరుగని పరవాసి, సాగే జీవిత పయనంలో, సాగే జీవిత పయనంలో ఎందాకని ప్రయాణము, ఎందాకని ప్రయాణము. ఓ పరదేశీ, ఓ పరదేశీ గమ్యమెరుగని పరవాసి, తల్లి మరచినను, తండ్రి విడచినను, భార్య మరచినను, బిడ్డలు విడచినను, తల్లి మరచినను, తండ్రి విడచినను, భార్య మరచినను, బిడ్డలు విడచినను, విడువడు మరువడు యేసయ్యా, విడువడు మరువడు యేసయ్యా, యేసు చెంతకు రారన్నా, యేసు చెంతకు రారన్నా. ఓ పరదేశీ, ఓ పరదేశీ గమ్యమెరుగని పరవాసి, ఓ పరదేశీ, ఓ పరదేశీ గమ్యమెరుగని పరవాసి, గమ్యమెరుగని పరవాసి, గమ్యమెరుగని భక్తుల గుంపులో హర్షించిన చాలు, ప్రియాసురాజును చూచిన చాలు, మహిమలో నీనాయనతో ఉంటే చాలు. మనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుతున్న వారిని వచ్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిరీక్షించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఏమో ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చారము. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనిడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. కానీ ఒక రోజున దేవుని సేవకుడు బిషప్ సంజీవరావు గారు లేచి మరి ప్రభుతో కూడా సదాకాలము నిలిచి ఉండడానికి వలనైనారు. ఇది తాత్కాలిక విశ్రాంతి మాత్రమే. కనుక పిల్లారా, ఆయన యొక్క తపన ఏంటంటే, బాబు ఒక్క నిమిషం, డాని గారు, వాషి గారు ఒక్క నిమిషం, తర్వాత చూపిద్దరికి రాండి మణి, ఒక్క నిమిషం. హల్లెలూయా. ఆయన యొక్క గొప్ప ఉద్దేశం ఏంటంటే, ఎవడు నశించుట ఆయన చిత్తము కాదు అని దేవుని చిత్తం ఎలాగైతే ఉన్నదో, ఆయన సేవా జీవితంలో ఉద్యోగం చేసుకుంటూ మరి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఆ బాధ్యతలన్నీ వహిస్తూ అనేక ప్రాంతాలు ఎలాగైతే చేరి సువార్త ప్రకటించి అనేక వందల మందిని క్రీస్తులోనికి రక్షణలోనికి నడిపించారు. కనుక ఈ సమయంలో ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలియకుండా ఉన్నట్లయితే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. సంజీవరావు గారు, బిషప్ గారు ఆయన రక్షణ పొంది అనేక మందిని రక్షించి పరలోకానికి చేరుకున్నారు. కనుక ఎవరైనా ఇంకా చనిపోయినప్పుడు పరలోకంలో నేను చేరతాను అనే నిరీక్షణ ఎవరికైతే లేదో, ఇదే గొప్ప సమయము. మీ కొరకు, మీ పాపముల కొరకు, శాపము కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి దిగి వచ్చి ఆయన ప్రాణము నర్పించి రక్తము చిందించి సమాధి చేయబడి ఏ విధంగా తిరిగి లేచి ఉన్నారు. అందరూ రక్షణ పొంది అనగా ఆయనే దేవుడు, ప్రభు, రక్షకుడు అని ఎవరైతే అంగీకరిస్తారో వారి పాపములు క్షమించబడి వారు మరణించిన తర్వాత గొప్ప నిరీక్షణ
వారికి దేవుడు అనుగ్రహించున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం చదివినాం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంచును. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చినప్పుడు ఆయన యందు నిద్రించిన వారందరినీ కూడా ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. ఆ నిరీక్షణ ఎవరికైతే లేదు, మీరు కూడా మీ పాపములు ఒప్పుకొని యేసు ప్రభువుని అంగీకరించి మీరు మరణిస్తే నేను పరలోకానికి చేరుకుంటాను అనే గొప్ప నిరీక్షణతో మీరు మరణించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మన మధ్యలో ఆంతోని ప్రమోద్ పాస్టర్ గారు ఉన్నారు. వారు ఈ భూస్థాపిత కార్యక్రమం కొరకు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ఆ తర్వాత ఆంతోని పాస్టర్ గారు కూడా ఉన్నారు. వారు కూడా ప్రార్థన చేస్తారు. చేయండి. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీరు దేవుని అందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. ఇదిగో నా యందు మృతి పొందువారు నేనుండు స్థలంలో ఉంటారని నీ ప్రియ దాసుడు ప్రభువా, ఇదిగోనైనా మన్నే సంజీవరావు పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, చిన్న పల్లెటూరులోని దాసునికి జన్మనిచ్చి పరలోకంలో భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసు రాజు